హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. ఇది సుధీర్ తెలుగుతారా. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బ్లాగ్ అనేది స్టార్ట్ అనేది చేద్దాం. మన బ్లాగ్ వచ్చేసి మాదాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో చూసేద్దాం ఫ్రెండ్స్. సరే అయితే నేనైతే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మాదాపూర్ మెట్రో స్టేషన్ కొంచెం ముందుకు వెళ్తే అలాగే స్ట్రైట్ వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా అనేది వెళ్ళండి. మెట్రో అయితే చాలా యూజ్ అవుతుంది బైక్స్ అనేది. ఎందుకంటే మెట్రో అనేది మనం మెట్రో కింద అయితే వెళ్ళొచ్చు, నీడైతే ఉంటుంది. కార్లలో అయితే పర్లేదు, ఏసీ వేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి ఉప్పు పెడితే హీటర్ ఏది వేసుకోవచ్చు, ఏదైనా యూజ్ అవుతుంది. కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి నడుచుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సరే ఫ్రెండ్స్, ఇదైతే మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తున్నా. కొంచెం ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడైతే పోలీసులు అయితే పట్టుకున్నారు. కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇంకొచ్చేసి వితౌట్ హెల్మెట్లో వెళ్ళొద్దు, త్రిబుల్ రైడింగ్ వెళ్ళొద్దు. చూడండి ఫ్రెండ్స్, అలానే మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం సైడ్గానే వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ యూటర్న్ తీసుకోవచ్చు. నేనైతే యూటర్న్ తీసుకుంటాం. మనైతే యూటర్న్ దగ్గర వెళ్ళిపోవడం, స్ట్రైట్గా వెళ్ళడం. మనైతే రైట్ అయితే వెళ్ళిపోవడం. సింపుల్. నా వాయిస్ అయితే కొంచెం యాక్టివ్గా ఉండదు, ఎందుకంటే నాకైతే జంప్ చేసింది. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం సారీ నేను అనుకోకండి. అంటే మనం ఎంత రైట్ అయితే వెళ్ళిపోవడం. చూడండి, బాక్స్ అన్నది మనం అనేది సిగ్నల్ దాటమంది కొంచెం లెఫ్ట్ తీసుకున్న రైట్ తీసుకున్నా చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తున్నాయి. అయితే హౌస్లు అయితే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అప్పట్లోనే ఇది హైదరాబాద్ వచ్చి ఎక్కడైనా మూవీస్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు అనేది అది కోర్ట్లో ఉంటుంది. చూడండి, కార్ ఏముంది, ల్యాంబోర్గిని వచ్చేసి చాలా బాగుంటుంది. అలానే చూడండి, ఇక్కడ ట్రాఫిక్ అనేది గేట్ అనేది వేసుకున్నాం. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. నేనైతే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన వెంటనే చూడండి, కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ట్రాఫిక్ వాళ్ళంతా రూల్స్ అని పాటించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం ముందుకు వెళ్తే పిఎం జ్యువెలర్స్ ఉంటుంది. మహేష్ బాబు వాళ్ళ పాప చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే చాలా ముందుకు వెళ్ళిపోదాం. పిఎం జ్యువెలర్స్ ముందుకు వెళ్తుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి, అంటే డిజైన్లో రైట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పప్స్ ఉంటాయి. ఏరియల్ అన్నది మొత్తం ఈ పేరెంట్ వాళ్ళు ఎక్కువ వస్తారు. వాళ్ళంటి వాళ్ళు అక్కలు వెళ్ళడం. అయితే ఇంట్రెస్ట్ వాళ్ళు, లేదంటే వీక్లీ చాలా జరుగుతుంది అక్కడ పప్స్ అనేవి. ఆ రైట్లో ఒక పప్పు ఉంది చూడండి. కొంచెం ముందుకెళ్తే ఆ చక్కెర వస్తుంది కదా, అదొక పప్పు. అలా ఇంకా ముందుకెళ్తే ఇంకా పప్పు ఉంది అక్కడ. అది కొంచెం ముందుకెళ్తే ఇంకా పప్పు ఉంటుంది. చూడండి, కొంచెం ఇంకా హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనం వచ్చేసి రైట్ అనేది తీసుకున్నాం. రైట్ తీసుకొని ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని రోడ్డు మరి పూర్తి వెళ్ళిపోయినాం. ఈ రోడ్డు మరి అంతా తెలియదు. మరి ఇది ఒక పప్పు. ఇది వీకెండ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే లాంగ్ వచ్చేస్తాను. హౌసెస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా కట్టారో. అప్పట్లో వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఎలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదనేది సైలెంట్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడులో ఇట్లా కోచింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ మనకి మీద చూడండి ఏం కట్టారు అవసరం ఉంది. అలాగే ఇక్కడ అబ్బనది ఉంది. ఏమబ్బా నాకు ఇక్కడ పక్కన స్కూల్ ఉంటుంది. చూడండి, హౌస్లో అయితే ఇక్కడ చాలా బాగుంటాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్లో అయితే ఇక్కడ కొట్లు ఉంటుంది. అందులో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. అలానే మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయిన దాన్ని డౌన్ దిగి రోడ్ నెంబర్ 2 అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత చక్కగా కట్టారో బిల్డర్స్ అనేవి. బిల్డర్స్ ఎంత చక్కగా కట్టారో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కరు నచ్చినట్టు ఒక్కొక్కరు కట్టున్నారు. గేట్ అయితే చూడండి ఎంత ఈజీగా అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. గేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఇంకేస్తే బాగుంటుంది. నాకైతే ఏరియా మొత్తం బాగా నచ్చింది, కానీ రోడ్డు ఒకటే నచ్చలేదు. రోడ్డు అయితే చాలా గలీజ్గా ఉంటుంది. విఐపి అంటా కానీ నాకైతే రోడ్డు అయితే చాలా బీభత్సంగా ఉంది. అస్సలు బాగాలేదు రోడ్డు అనేది. రోడ్డు అనేది కొంచెం అయితే నీట్గా ఉంటే అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది. అమెరికా కానీ ఇంకా బాగుంటుంది, అంత ఇదిగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మనము వచ్చేది లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ తీసుకుపోయి డౌన్కి వెళ్ళిపోదాం. చూడండి మొత్తం అనేది పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ. బిజినెస్ మ్యాన్లో డాక్టర్స్, లాయర్స్ అందరూ ఉంటారు. సినీ యాక్టర్స్, హీరోస్ అందరూ ఉంటారు. చాలామంది పెద్ద వాళ్ళు ఉంటారు అక్కడ. అందుకనే వాళ్ళు ఎప్పుడో కొనుక్కునేది. మనం అంత డబ్బులు ఇచ్చుకుంటాం. ఇప్పుడైతే ఒక్కొక్కరిలో 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది దగ్గర ధర. మనం 1 కోటి ఇచ్చి వెళ్ళి కొనుక్కోలేం, 10 లక్షలు ఇచ్చి వెళ్ళి కొనుక్కోలేం. వాళ్ళకి ఎంత పిచ్చలు అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చవక బేరం కదా. సరే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం దగ్గరికి. చూడండి రైట్లో అయితే స్కూల్ ఉంటుంది. కొంచెం అలా డౌన్లో దిగిపోయి రైట్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే రైట్కి అయితే వచ్చేస్తాం. చూడండి ఇక్కడ ఫోటోలు కూడా పెట్టున్నారు. ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. చూడండి నేను చూపిస్తాం. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడైతే లెఫ్ట్లో అయితే సెక్యూరిటీ గార్డ్స్ అనేది కూర్చుంటారు. మనకు కనిపిస్తుంది కదా 2 బైక్స్ ఉన్నాయి కదా అక్కడ. కొంచెం ముందుకు వెళ్ళాక బైక్స్ అనేది చూడండి, 2 బైక్స్ ఉన్నాయి కదా. ఈ చెట్టు ఉంది కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు హౌస్ వచ్చేసి. చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో లేనట్టున్నారు. వాడిని సెక్యూరిటీ అయితే ఇక్కడ లేరు. ఆయన ఎక్కడికో ఉంటారు. ఆయన అక్కడ పొలిటీషియన్ బిజీలో ఉంటారు అనుకుంటా. ఆయన వ్యక్తిత్వం అనేది చాలా మంచిది నాకు అనిపిస్తుంది. అంటే పేదలు కలిపి చేయడం, ఏదైనా కొంచెం చేస్తారు ఊరికి. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఫ్రెండ్స్ అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఇక్కడేదో ఉంది, పార్క్ ఏదో ఉంది, తబులా అంట. తర్వాత బండి బ్యాక్ వచ్చాము. బ్యాక్ చేస్తే అది అలా ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు మనమైతే అయ్యప్ప సొసైటీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు అయితే శ్రీరామనవమి ఉంది కదా, అక్కడ కొంచెం డెకరేషన్ ఉంటాయి. చూద్దాం, గుడికి అయితే వెళ్దాం. ఇప్పుడు అలాగే ముందుకైతే వచ్చేస్తాం. ఇక్కడ చెకింగ్ అయితే అవుతున్నట్టు చూడండి. ఆ ముందైతే చెకింగ్ అయితే అవుతుంది. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అందుకని ఎప్పుడైతే చెక్ చేస్తారో కొంచెం ముందు చెకింగ్ అవుతుంది. కొంచెం మనీ అనేది ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళకండి. మధ్యలో కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే డిక్కీలో పడ్డం కానీ కార్డులో పడ్డం కానీ చేయకండి. వాళ్ళు అనేది ప్రూఫ్ లేకుంటే మేము అనేది ఇచ్చేస్తారు. ప్రూఫ్ ఉంటే పర్లేదు, ప్రూఫ్ లేకుంటే మేము అనేది ఇచ్చేస్తారు. చూడండి కార్కి అయితే ఆపారు. ఇక్కడ కార్కి చెక్ చేస్తున్నారు. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నట్టు. ఘోరం అంటే మరీ ఇంత ఘోరంగా ఉంటుంది నేను అనుకోలేదు. చాలా అయితే చాలా ఎండలు ఉన్నాయి. కొంచెం వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎక్కడైనా వాటర్ జరగకపోతే కష్టం కదా, ఇంతగా ఉంటుంది. మనమే కళ్ళ ముందుగా తెలుసుకోవాలి.
ఇదిగోండి రాంగ్ ప్లేస్ పెట్టుకున్నాను. ఈ యూఎస్లో పెట్టినట్టు చాలా బాగుంటుంది కాకపోతే అది. అంతేగాని పక్కన వెళ్ళి జైల్లోకి చాలా వేస్తాం. మామూలుగా వస్తే వాళ్ళ వెనకాల పోలీసు వెళ్ళి ఆ బండిని పట్టుకొని చలానా చేయాలి, చలానా అయితే వదిలేసాలి, ఎక్కువ చలానా. అంతేగాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పట్టుకొని కూర్చోబెడితే ఇంకా వాళ్ళు ఏమవుతారో చెప్పండి. వాళ్ళు ఏదో మైండ్ సెట్లో ఉంది. నేను పోలీస్ స్టేషన్కి డైలీ ఇలానే వెళ్తూ ఇంకా అలా జాడరు, ఇంకా భయం మొత్తం పోతుంది. సరే ఇక్కడైతే చాలా ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా చేస్తారు. నైట్ అయితే సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు, డ్యాన్స్ వేస్తారు, చాలా శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు డీజే పెట్టి. చాలా అంటే చాలా బాగుంటుంది. కింద ఎయిర్పోర్ట్ నుండి వచ్చాను అక్కడికి, అప్పుడు ఎక్కడ ఉండేవాడిని. చాలా బాగా చేస్తారు. మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి గుడిలోకి వెళ్ళి ముక్కేసి అయితే వచ్చేద్దాం. సరే ఫ్రెండ్స్, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చాలా కష్టపడుతున్నాను. ఎండలో ఉన్నది చాలా అంటే చాలా ఎండగా ఉంది, కానీ వీడియో చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలు ఎలాగే చేస్తాను, మరిన్ని చూపెడతాను మీకు. కొత్త వచ్చేసి నేను చూపెడతాను. మీరే చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడితో వచ్చేసింది దగ్గరలోకి. చూడండి, మీకైతే రైట్ సైడ్లో ఉంటుంది. మనమైతే గుడిలోకి వెళ్ళి దేవుడు దండం పెట్టయితే ఇచ్చేద్దాం. సరే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.